మా ఫ్రెండ్కి ఒక ఏంటి? మా ఫ్రెండ్కి ఒక కాండం. కాండమా? దాన్ని ఎందుకు ఇంత మెల్లిగా అడుగుతున్నావు? తమ్ముడికి ఒక కాండం ఇవ్వు. ఏంది కాండం శబ్దం చెవుల్లో మారుమోగుతోంది? నీకేనా? అయ్యో వినేశారా నానా? ఏం నా కొనుక్కుంటున్నావు? ఫ్రెండ్ ప్రాక్టికల్ కోసం కాండం కావాలంటేను. ప్రాక్టికల్ కి కాండం కదా? Yes, కొవ్వు Daddy. పెరిగిందిరా. ఎక్కడ్రా నీ ఫ్రెండ్? వీడు ఎక్కడికి వెళ్ళా డాడీ? అన్నడుగుతావేంట్రా? నిజంగా నా ఫ్రెండ్ కోసం రారా ఇంటికి. ఏమవుతుందో చదువుకోమని పంపితే ఏం పడరా? కోపడకుండా ఏం చేయమంటావే? వీళ్ళలాగే ఇంకో కొడుకుని కనివ్వు. మెడికల్ షాప్ సూపర్ గా బాగుపడుతుంది. నువ్వు అర్జెంట్ గా బయలుదేరరా. నానా అది నా కోసం కొనుక్కోలేదు. రే 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 రే, నువ్వు కొట్లో కొంటుండగా నా కళ్ళతో చూశాను. అది అబద్ధమా? నాన్న నన్ను నమ్ము. ఏంట్రా ఇంకా నువ్వు చెప్తే నమ్మేది? రేయ్ నమ్మరా? కొట్నా? అయ్యో వద్దండి. ఏంటి ఇలాంటివాడిని కన్నావు? అయ్యో వాడు మన బిడ్డండి, వాడు అలా ఎందుకు చేస్తాడండి? చేసుంటాడు, తప్పకుండా చేసుంటాడు. అందుకే కదా వాడిది కొన్నాడు. వాడిని సపోర్ట్ చేస్తున్నావా? నిన్ను పెళ్లి చేసుకున్నందుకే నాకు ఇంకా అనుమానం తీరలేదు. అంతలోపి శనిగాడు సమస్య తీసుకొచ్చాడు. మనం ఏమన్నా ఆడపిల్లనే కన్నాం? నలుగురితో ఇష్టం వచ్చినట్టు తిరిగినా ఎవరో ఒక బకరాగాడికిచ్చి పెళ్లి చేసేయచ్చు. మగపిల్లాన్ని కన్నావే, కడుపులో మంట రగిలిపోతోంది. రేపు వాడు కంట తడిపెట్టుకుని వచ్చాడంటే ఎవరే వాడిని పెళ్లి చేసుకుంటారు? ఎవరే వాడిని చేసుకుంటారు? అన్నయ్య ఎందుకు నన్ను అర్జెంట్ గా రమ్మన్నావు? అటు చూడు. వీడంటే ఇది చంటి సినిమాలో మీనాలో కూర్చున్నాడు. చెల్లమ్మ అన్నయ్య తెల్లారితే నా కొడుకు పెళ్లి ఎక్కడ? నా రేయ్, కోడలు డాడీ. ఇక్కడే ఉంది. ఇదిగో మావయ్య. చూడరా నా కోడల్ని. మనింటి మహాలక్ష్మిరా, చేతిలో మంగళసూత్రంతో వచ్చింది. వద్దు నాన్న ప్లీజ్. కాండం కొంటావా? ఇంకా పై చదువులు చదవాలనుకుంటున్నా. ఇప్పుడు పెళ్ళొద్దు నాన్న. రే, 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 రే. ఏంట్రా పైన చదవాలి కింద చదవాలి అంటావు? ఇవన్నీ ఆ మ్యాటర్ కొనక ముందు ఆలోచించాలి. కట్రా తాళి. ప్లీజ్ నాన్న ఏమండి? వద్దు. ఇక్కడ ఏం పెళ్లి జరుగుతోందండి? జరుగుతోంది. తిథి నక్షత్రాలు చూడక్కర్లేదా? నిన్ను నేను తిథి నక్షత్రం చూసే చేసుకున్నా. రోడ్డు మీదకి వచ్చేసాం. మా అన్న కూతురికి నేనేం చెప్పాలండి? మీ అన్నయ్య అడిగితే నేను వీడితో కాపురం చేయలేనని నాకు 2 సత్తుకి నెలలు ఇచ్చారుగా, అవి తీసుకుని నువ్వు వదలయ్యా. కట్రా నువ్వు తాళి. వదలు. నువ్వు ఆపు. నీ రావు తాళి. నీ కాళ్ళు పట్టుకుంటా. కట్రా. ఇంకా పై చదువులు కోడలను తీసుకొచ్చాను. నన్ను నమ్ము. కట్టింత్రా. ఇప్పుడు కొనుక్కోరా. అవన్నీ ఇప్పుడు కొనుక్కో. నువ్వు ఊరుకోవే. నువ్వు పో అవతలకి. కొడుకులు కన్నావు. నీ కూతురు ఎక్కడ నా జీవితం నాశనం చేశావేంటి? నాశనం అయిపోయింది. ఒరే శివ, ఇదంతా నీ వల్లే జరిగిందిరా. ఎంత పెద్ద ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు అర్థమైందా? ఇదంతా నీ వల్లే జరిగిందిరా. ఫ్లాష్ బ్యాక్ ఓకే, ఇప్పుడెందుకు ఫ్రంట్ బ్యాక్ కొడుతున్నారు? మా నాన్న మ్యాటర్ అంతా తనకి చెప్పేశాడు రా. తనకి ఎప్పుడు అనుమానం వచ్చినా ఏ అమ్మాయి కోసం కాండం కొనడానికి వెళ్ళావు అని కొడుతోందిరా. సారీ రా మావా. పోరా. సారీ అండి, ఆడిదే తప్పు లేదండి. ఆవిడ నా కోసమే కాండం కొన్నాడు. అమ్మో, నిజం తెలియకుండా నిన్ను ఎన్నిసార్లు కొట్టారా? పర్వాలేదు నాన్న. నువ్వు ఇవన్నీ నమ్మబట్టి అమ్మ పాలు పడుతూ లేచిపోయింది. ఏయ్ డాడీ, ఏం చేస్తున్నారా? ఛే, యారా ఊర్లో ఒక్కను కూడా వదలలేదా? అది కాదురా, ఇంతమంది శాప్ మేర నిన్ను వీధి వీధి తిప్పుతుంది. ప్రామిస్ రా, నేను కావాలని ఓ, చేయలేదు. ఇలాంటి విషయాలు నువ్వు కావాలని కూడా చేస్తావా? పోరా. బ్రదర్, ఈ అడ్రస్ ఎక్కడ? ఈ వయసులోనే నైట్ వేసుకుని తిరుగుతావు. మీ అమ్మ రమ్మని. నేరుగా స్ట్రైట్ గా వెళ్తే ఎడం చేతి వైపు వస్తుంది. నేను అన్న స్ట్రైట్ గా ఒకటేరా. తప్పు చెప్పినందుకు 2 రేగు పండ్లు ఫైన్. ఇదో కాండమే. ఏంటి కాండమ్మా? వెళ్ళి మీ బాబు నమ్మండి పా. చీపే. మొగ్గలోనే ముదిరింది చూడు. ఏయ్, మా అబ్బాయి ఆడుకోవడానికి కండం అడిగితే ఏం చెప్పి పంపించా? ఏయ్, మన బిడ్డ దగ్గరే వాళ్ళ నాన్న తీసుకురమ్మన్నావట. ఉండమ్మా. జవాబు చెప్పరా? ఎవరైనా వింటే ఏమనుకుంటారు? గోపాల్ భార్యనా? ఎవరిని వదలవా? వదిలేయన్నా. నిన్ను ఎత్తుకుంటూ ఇద్దరు వచ్చారు. వాళ్ళని చూస్తే పోలీస్ ఇన్ఫార్మర్ లా ఉన్నారన్నా. ఏంది ఇన్ఫార్మర్లా? గా సాలెగాళ్ల కోసమే రా ఇంతకాలం సంది ఎత్తుకుతుంది. రాని కొడుకుల్ని నరుకుదాం. ఈ ఏరియానే కదరా? రేయ్, కాసేపు మూసుకుంటావా? అయ్యో బాబు. అరే, రామ్ గోపాలం సినిమాలో గల్లీలా ఉన్నాయిరా. ఇక్కడ ఉంటాడంట వాడు. మరి ఆడపిల్ల భయపడతావేంట్రా? ఆ? పదా. ఏయ్, మనం ఎప్పటి సంది ఎదురు చూస్తున్న ఇన్ఫార్మర్లు మన ఏరియాకే వచ్చిండ్రు. గాళ్ళు తిరిగి ప్రాణాలతో పోకూడదు. నువ్వు అని చెప్పన్నా ఇప్పుడే సెత్తా. లొల్లి పెట్టుకు.
ముందైతే గాళ్ళు ఏ ప్లాన్ లో వచ్చిండో తెలుసుకోండి, తర్వాత అటాక్ చేద్దాం. రేయ్ ఆ? ఈడ్రా గౌతమ్ మహేష ఈ గెట కూడా రేయ్, ఖచ్చితంగా మనం వెతుక్కుంటూ వచ్చినోడు ఈడు కాదు, రాపోదాం. రే ఆగరా. రే వీడితోనే సంధ్య కనెక్షన్ పెట్టుకుంది అనుకుంటున్నావు? సంధ్యనే కాదురా, ఇండియాలో ఎవత్తి వీడితో కనెక్షన్ పెట్టుకోదు. అది కాదురా, సంధ్య నాతో ఒకసారి చెప్పింది తనకి నల్లగా మ్యాన్లీగా ఉంటే ఇష్టం అంట. మేబీ వీడు నల్లగా మ్యాన్లీగా ఉన్నాడా? యూజ్ చేసి పారేసిన చిరిగిన చాట్లా ఉన్నాడు. వీడితో కంపారిజన్ ఏంట్రా? చెత్త డిస్కషన్ పెట్టకరా. ఎలాగైనా దూరం వచ్చాం కదా, చూసి వెళ్ళిపోదాం. ఇల్లు ఇక్కడ ఎక్కడో ఉంటుంది, రా చూద్దాం. రే ఇల్లు అయి ఉంటుంది. బాస్ సార్, ఎవరన్నా ఉన్నారా? డాగ్ సార్. ఇదేంటి షేవింగ్ చేసుకుని చిన్నోడైపోయా? ఎవరు కావాలా? ఏమా మహేష్ ఉన్నాడా? ఎవరు మీరా? పోలీసులే కదా? అవును, పోలీసులు. కాల్ ద మహేష్. ఏయ్ మహేష్ ఇంత అంటే విసిలేస్తున్నావు. బుల్లి పిట్ట బుద్ధి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట. ఏం చేసినావురా? కింద పడి దొర్లుతుండ్రు. సప్పిడి కొడగాలన్నా రెండే దెబ్బలతో నేల కరుచుకున్నారు. వీళ్ళకా నువ్వు స్కెచ్ గీసిందే? సూపర్ చేసినావురా. ఎందుకురా అందరూ కలిసి పందుల్లాగా అరుస్తున్నారు? కూరగాయల దెబ్బలో పడిపోయిండ్రా. గది ఎలరా రే? మీరు ఇన్ఫార్మర్లా? చిలక చచ్చిపోయింది, ఎలరా. నేను ఎక్కడ పోయా ఇన్ఫార్మరు. అమ్మా ఏదో మీరు ఏరియాలో పెద్ద రౌడీ అయ్యారంటే కలిసి వెళ్దామని వచ్చానన్నా. రే వీళ్ళు మన పోరలరా, కలిసి చదువుకున్న దోస్తులు. పోయి సారీ చెప్పు పో. సారీ అన్నా, తెలియ కొట్టేశా. ఎలుకలో ఉండి కొడతావేంట్రా? వార్నింగ్ ఇచ్చారనరా. మనే గిట్లారా. నమస్తే అన్న. గిన్నె నీ బండ్లో వేసుకొని ఆసుపత్రి తోలపో. జాగ్రత్త, కూలీ నెంబర్ 2. రావణ్ సినిమాలో షారుఖ్ ఖాన్ కరీనా కపూర్ మోసుకెళ్తున్నాడు, మోసుకెళ్తున్నావు. బుల్లి పిట్ట బుద్ధి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట వెంట వారి పేరు చెప్పవే. ఎవరే ఎవరే పిలిచేది నేనెట్టా ఎట్టా. ఏడోకరా నాన్న, వచ్చుమా. నాన్న రాని కొట్టేద్దాం. వచ్చు నాన్న. ఏ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఈ మధ్య అస్తమానం బయటకు వెళ్ళిపోతున్నావు. బాబు నువ్వు కనపడక ఏడుస్తూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏమైంది శివ? ఈ మధ్య నువ్వు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. శివ ఎవరితో ఫోన్లో మాడుతుంది? ఇటీ రే ఎప్ప బాడకో. ఎక్కడున్నావురా? ఎక్కడున్నావు చెప్పరా, ఇప్పుడే వస్తాను. కేడిగా మీ డాడీని మాట్లాడుతున్నాను. నాన్న. అవునరా, నాన్ననే. నీకెందుకురా డౌట్? ఏ ఫోన్లో నాన్న మాడుతున్నారంటే? నీ ఫోనే రింగ్ అయింది. దానికి ఎందుకు బయటకు వచ్చి మాడుతున్నావు? నువ్వు నిద్రపోతున్నావు అందుకే. సారీ నాన్న. సారీ దేనికిరా? ఎందుకు పిచ్చోళ్ళ అరుస్తున్నావు? ఫోన్ సంజయ్కి. హలో, ఏమైందమ్మా వాడికి? అదేం లేదులే మావయ్య, నిద్దట్లో ఏదో పీడికలు కనుంటాడు, అందుకే ఇలా అరుస్తున్నాడు. నేను చూసుకుంటాను, పొద్దున్నే మాట్లాడతాను. గుడ్ నైట్. రేపు మేము వచ్చేస్తున్నామమ్మా. ఏ ఏమైంది నీకు? ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు? అదే నువ్వే చెప్పావుగా పీడకలకని ఉంటానని. ఇదొకటి. హే
నిద్రపోయావు బంగారం. అమ్మ ఆఫీస్కి వెళ్తుంది, సరేనా? బాయ్. హే శివ, ఈరోజు ఈవినింగ్ తాజ్లో నా ఫ్రెండ్ మహి బర్త్డే పార్టీ ఉంది, నువ్వు వస్తావా? ఏ నిన్నే అడుగుతున్నా, నువ్వు వస్తావా? ఏయ్ నేను రానే, పని చూసుకోపో. ఓకే, బాబుని చూసుకునే అమ్మాయి వాళ్ళు రావటం లేదు. నేను ఈవినింగ్ రావడానికి లేట్ అవుతుంది, సో బాబుని జాగ్రత్తగా చూసుకో. బాయ్. ఏయ్ 4 ఛా. కొట్టాడ్రా 6. అయ్యో పరిగెత్తు. మహి సూపరు, నేను చెప్పినట్టే ఆడుతున్నాడు. మహేష్, మహేష్ నే మహి అనిందా? నాకు చెప్పి మరీ కలడానికి పోయావే, చచ్చావు నా చేతిలో. వస్తున్నానే. దొరకాలి, చెప్తానే నీ పని.